నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. నైతిక విలువలు లేని వ్యక్తి కేసీఆర్ అని, నమ్మిన వారిని మోసగించడంలో ఆయనను మించిన ఘనుడు లేడని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఉద్యమకారుడు, కేసీఆర్ ఆప్తమిత్రుడు మడుపు భూమిరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, రాష్ట్ర ఫుడ్ సొసైటీ మాజీ చైర్మన్ గంగుమళ్ళ ఎలక్షన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి అక్రమాలతో అమరుల ఆత్మ సైతం క్షోభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో తప్పు చేసిన ప్రజలు క్షమించారని, అయితే పరిపాలనలో మాత్రం తప్పు చేస్తే ఓర్చుకోరనడానికి అసెంబ్లీ ఎన్నికల ఓటమిని ఉదాహరణగా చెప్పారు. ఉద్యమ కాలం నాటి టీఆర్ఎస్ ఇప్పుడు లేదని, ఉద్యమ ద్రోహులు, అవినీతి పరులతో నిండిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మోసగించిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తుండడం చూడలేక కాంగ్రెస్ పార్టీలో చేరడం న్యాయంగా భావించి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నట్లు స్పష్టం చేశారు. ఫుడ్ సొసైటీ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి మాట్లాడుతూ, మచ్చలేని నేతగా ఎదిగిన తనకు గజ్వేల్ ఎమ్మెల్యేగా, స్నేహితుడు మదన్ రెడ్డికి నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేసీఆర్ తీరని ద్రోహం చేసినట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, పంట రుణమాఫీ చేస్తానని 10 ఏళ్ల పాటు రైతులను మోసగించిన కేసీఆర్ చర్యలు జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ, గజ్వేల్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావు సహకరించలేదని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్, హరీష్ రావులు కమిషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇస్తారని విమర్శించారు. ముదిరాజు బిడ్డ, బలహీన వర్గాల నాయకుడు నీలం మధు ముదిరాజును గెలిపించి ఇక్కడి నిర్వాసిత రైతుల పొట్టగొట్టిన వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెబుదామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, ఆయా మండలాల పార్టీ బాధ్యులు మల్లారెడ్డి, సందీప్ రెడ్డి, శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మనగారి రాజు, కార్యదర్శి రాములు గౌడ్, నేతలు రమేష్ రెడ్డి, నరేందర్, సుభాష్ చంద్రబోస్, గంగిశెట్టి రాజు, రామచంద్రాచారి, శ్రీధర్ రెడ్డి, న్యాయవాది సాజిద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. అబద్ధాలు చెప్పి ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తామో అర్థం కావలేదు. బీఆర్ఎస్ లో కూడా నేను 10 సంవత్సరాలు పనిచేసిన, హరీష్ అన్న కింద, కేసీఆర్ కింద పనిచేసిన, చూసిన. అభివృద్ధి అనేది చాలా చేసుకుంటూ చేయలేదని కాదు, కానీ మనము రైతులకు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాలు కూడా మనం రుణమాఫీ చేయలేదు. ఆ లక్షకు ఒక్కొక్కరికి 80,000, 90,000 మిట్టేది ఒకసారి గుండె చేసుకుని ఆలోచించుకోవాలి. లాస్ట్ ఎలక్షన్స్ అనే మనము రుణమాఫీ ఇచ్చాం, కానీ మొత్తం ఇవ్వలేకపోయాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రైతులకు రుణమాఫీ ఇస్తామన్నారు 100 రోజులలో, కానీ ఈరోజు ఇక్కడ చూస్తే బడ్జెట్ ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకొని ఆగస్టు 15 వరకు నేను ఇవ్వకపోతే నేను గవర్నమెంట్ తెచ్చి కూడా వేస్తూ, నేను గవర్నమెంట్ ఉండి కూడా చేస్తూ తప్పకుండా మేము ఇస్తామని ఒక దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. దానికి ఈ రాజీనామాని ఇవన్నీ అవన్నీ రాజీనామా చేస్తే ఇవాళ మనమే కదా నిలబడేది, మళ్ళీ మనమే కదా గెలిచేది. ఎందుకు ఆ రాజీనామా ఎందుకు, పబ్లిక్ ను మభ్యపెట్టడం ఎందుకు, అది అవసరం లేదు. ఇలా 6 గ్యారెంటీలని రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీగా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది, 500 సిలిండర్ ఇచ్చింది, 200 యూనిట్స్ ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇస్తా ఉంది. రేపు రుణమాఫీ కూడా తక్కువ బడ్జెట్ కావాలి, చాలా పెద్ద బడ్జెట్, ఒక 30-35 కోట్లు ఇవ్వాలి. కాబట్టి ఇప్పటికే బ్యాంకర్స్ పిలిచి ఇప్పటికే బ్యాంకర్స్ మంత్రాలు కూడా జరుపుతా ఉన్నారు. రైతు సోదరులకు అందరికీ కూడా ఒకేసారి మనం మాఫీ చేయాలి అని. కానీ ఇవి అందరికీ కూడా హరీష్ అన్నకి ఆర్థిక మంత్రి ఇచ్చిండు అనే కన్నీ అవగాహన కూడా ఉంది. దీనిలో కొత్తగా రైతులను మభ్యపెట్టి మాటలు చెప్పకుండా మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారనేది ఇలా నిజంగా గుజరాత్ బిడ్డ, ఇలా బీసీ బిడ్డ, చిన్న ఒక సర్పంచ్ నుంచి వచ్చిన బిడ్డ ఇలా నీలం మధు గారు ఒక అభ్యర్థి అయినారు, మన ఎంపీ అభ్యర్థిగా వచ్చినారు. కాబట్టి మనం అందరం కూడా కర్ణాబద్ధమై కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా తప్పకుండా నీలం మధు గారికి, కాంగ్రెస్ కి చేకూర్చుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో ఎట్టి పరిస్థితుల్లో గెలిపివ్వాలి. ఇవాళ ఒక కలెక్టర్ గా ఉండే వెంకట్రామరెడ్డి ఆయన మీద ప్రజలకు సేవ చేయాలనుకుంటే కలెక్టర్ గా ఉండి ఏదైనా చేయొచ్చు, ఒక
మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా ఏదైనా సేవ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన ఇంటికి వచ్చి ఇవాళ సేవ చేస్తానని వస్తా ఉన్నాను. నేను 100 కోట్ల రూపాయలు ఇవాళ నేను పిల్లల కోసం చదువుకోవడానికి ఇస్తాను. ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయలు కలెక్టర్ గా ఉంది ఏ పిల్లవాళ్ళకి ఒకరికో ఇద్దరికో చదివి వచ్చేది తప్ప ఎంతమంది చేసినో ఆ లిస్ట్ కూడా విడుదల చేస్తే చాలా బాగా ఉంటుంది. మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా చూస్తారు, మెదక్ జిల్లా వాసులందరూ కూడా చూస్తారు. ఎందుకంటే నువ్వు కూడా ఒక కలెక్టర్వి, నేను ఇవ్వాల్సిన ఏ ప్రజలు వచ్చినా కానీ సారంగా రావాలి. వీరమంది దగ్గరికి వస్తే అన్నా పని ఏంటి అని మా పని ఎందుకు చేయలేదని గట్టిగా అడగడానికి దమ్ముంది. కాబట్టి వీరమంది గారికి తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఉండాలి. అదే బీజేపీ అయితే బీజేపీ చెప్తా ఉన్నారు ఏమనంటే మోడీ రాముడు అంటే మనమైతే నేనైతే నేను పుట్టి 54 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుంది. కానీ నేను ఇప్పుడు వరకు రాముని చూస్తే రాముని, సీతను, హనుమంతుని, లక్ష్మణుని చూస్తాను తప్ప ఒక బాలరాముని అనేది ఒక రాముని ఇప్పుడు వరకు నేను ఏ గుళ్ళో కూడా తెలంగాణలో అయితే ఏ గుళ్ళో కూడా చూడలేదు. ఒకటే రాముని ఏంటి బాలరాముని పేరు పెట్టి ఇవాళ బీజేపీ ఎంత మోసం చేస్తుందో మనం అందరికీ కూడా తెలుసు. మనం అందరం కూడా ఆలోచించాలి. ఏ ఓటమైనా కానీ ఇప్పటి వరకు ఒక రాముని చూస్తే బాలరాముని చూసామా, సీతారాముని చూసామా, ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని అందరం కలిసినట్టుగా మన అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి మనం గెలిపించాలని. ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ లో ఉంటే ఆ బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ కూడా ఇలా కాంగ్రెస్ వచ్చి నేను నిజంగా నేను ఒక 4 రోజులు అవుతుంది కాంగ్రెస్ లో కలిసి. కానీ ఏ తమ్ముడు ఏ అన్నా ఎవరికి నాకు ఫోన్ చేశాడని నువ్వు మంచిగా పోయినావు, నువ్వు మంచి పని చేస్తున్నావు, మంచి ఒక బీద నాయకుడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, థ్యాంక్స్ అన్నా చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పినలే ఉన్నారు తప్ప వేరే వాళ్ళు అయితే లేరు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మన కాంగ్రెస్ కి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు. అందరం కలుపుకొని నడిపించే విధంగా మేము అందరం కలిసికట్టుగా ఒకటే అన్నట్టు పనిచేస్తాము. అందుకోసమే ఒకసారి మీ అందరికీ తెలవాలని ఇవాళ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మాకు కూడా ఎప్పుడు అయితే గజ్వేల్లో కేసీఆర్ గారి కన్నా ఎక్కువ ఓటు ఒక్కోటంగా కాంగ్రెస్కి వచ్చినాడే మేము గెలిచినట్టు. ఇప్పటిదాకా మాకు ఎన్నో వచ్చినా మాకు స్థానం తెలుసు. కానీ ఇవాళ అంతమంది మా బలగం మళ్ళీ పాత బలగం వచ్చింది. కాబట్టి తప్పక మనం ఎంతమంది వచ్చినామని కాదు, రేపు ప్రతి ఒక్క బూత్లో ఆ బూత్ వైజ్ కూడా మీ అందరి కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఏ బూత్లో ఎక్కువ వస్తే వాళ్ళకే ఎక్కువ మర్యాద ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా రేపు వచ్చే ఎలక్షన్స్ లో సర్పంచ్, ఎంపీటీసీ నామినేటెడ్ కోసం కూడా ప్రతి ఒక్కరికి ఎవరు బూత్లో వాళ్ళు. ఇప్పుడు నేనున్న నా వర్గాల తాను బూత్లో లేకపోతే కడుపులో తలకాయ పెట్టో నా బూత్లో నేను ఓటు తెలుసుకుంటాను. మీరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఆ విధంగా పనిచేసినప్పుడే మన గుర్తింపు. కానీ ఏదో పేరు నేను పెద్ద నాయకుడి, నాకు అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అనేది చూపడం కాదు. మన బూతులలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భూమాన్ ఎత్తిపల్లిలా ఏమైనా చేసి నాగరెడ్డిపల్లిలా, నేను వర్గల ఎలక్షన్ అన్న రామాయణపల్లిలా, కొండపల్లి దేవుల ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బూత్ల ఎక్కువ ఓట్లు వచ్చిన విధంగా. ఎందుకంటే ఇవాళ కాకుండా రేపు ఏమన్నా చూస్తాడు. ఇంతకుముందు చూసి 32,000 వచ్చినాయి ఎన్నికల. మరి ఇంతమంది వచ్చినా కూడా మనకు అనుకున్నంత ఓటు రాకపోతే అప్పుడు మన మీద అనుకున్నంత మర్యాద ఉన్నది. కానీ రేవంత్ కూడా మేము మాట తీసుకున్నాం, అన్నా మేము కొట్లాడి ఎక్కువ ఓట్లు తెచ్చినప్పుడు మీరు ఎక్కడైతే బడ్జెట్ తీసుకపోతుందో అంతకన్నా మాకు ఎక్కువ చేసినట్టు ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎంత బడ్జెట్ పెట్టిందో మాకు తెలుసు. బడ్జెట్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మరి మాకు కూడా ఆ విధంగా మీరు సాయం చేయాలని మేము ఆయనకు ఆల్రెడీ చెప్తుంటే ఆయన ఒకటే మాట్లాడాడు, పోయినసారి కన్నా ఎక్కువ వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేసి తక్కువ గజ్వేలు కూడా ఏం తక్కువ కాకుండా చూస్తాను. అందులో మీ అందరినీ కోరుతున్నా, మనం గజ్వేల్లో ఎంతమంది చేయలేని వాళ్ళు ఎంత మెజారిటీ తీసుకొచ్చినాం, ఎంత బాగా కష్టపడి పనిచేస్తున్నాం అనేది ముఖ్యంగా అది గుర్తించుకొని ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా మీ ద్వారా మా నాయకులు కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రిని అభివృద్ధి చేసి మేము చేయలేదు అనలేదు, కానీ అవసరం ఉన్న అభివృద్ధి చేయలేదు. ఆయనకు అవసరం లేని అభివృద్ధి చేసింది. మనకు డబుల్ బెడ్రూమ్లతో కడుపు నింటారు, కానీ డబుల్ రోడ్లతో కడుపు నింటారు.
మనకు ఇక్కడ కన్వెన్షన్ కట్టిండు ఆడిటోరియం, దాంతో కడుపుండేది. ఆ విధంగా మనకు అవసరం లేని ఆయనకి ఎక్కడైతే కమిషన్లు వస్తాయనుకుంటున్నా, లేకపోతే ఆయన ఆలోచన మేము బస్ స్టాండ్ కూడా నేనున్నా భాస్కర్ ఉన్నప్పుడు అంత దూరం వద్దు సార్, బస్ స్టాండ్ టికెట్ అంటే మీకు దూరం ఆలోచన లేదని కూడా బస్ స్టాండ్ కట్టింది. ఇప్పుడు అది బంద్ దొరికింది అని అభివృద్ధి అంటే ఆయన ఆ విధంగా చేసింది. సరే, అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడాలి. మా రేవంత్ గారు మాట్లాడతారు. మా రేవంత్ గారి నాయకత్వంలో 6 గ్యారంటీలు ఇస్తే ఇవాళ 5 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. ఇంకో గ్యారంటీ కూడా 15 ఆగస్టు వరకు అమలు చేస్తానని దేవుడు సాక్షి కూడా. కానీ అదే కేసీఆర్ గారు ఎప్పుడో రుణమాఫీ చేస్తానని 10 ఏళ్ళ నుంచి చేయలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానని కూడా లేదు. మేము అన్నీ చెప్పదలుచుకోలేదు, మేము అంత స్థాయి నాయకులు కాదు. కానీ గజ్వేల్లో ప్రజలకు అవసరం ఉన్నది తీర్చే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ నాయకత్వంలో మేము అందరం కలిసి సిద్ధంగా పనిచేయాలనుకుంటాం. అదేవిధంగా మేము కూడా నాకు ఏజ్కు పెద్దగా భూమిడి కానీ ఎలక్షన్ రెడ్డి కానీ నేను వాళ్ళకు చిన్నమే, కానీ అందరం కలిసి ఏ విధంగా గజ్వేల్లో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా ఎప్పుడైనా పార్టీ ఒక తాడిపై నడిచే విధంగా వీళ్ళందరి సలహాలతో ఇప్పుడు సలీం మాత్రం కలిసి వచ్చిపోయింది. భాస్కర్ కూడా గజ్వేల్ ఏందో తెలుసు,